సార్ ఇంకొకటి, ఇప్పుడు లార్జ్ క్యాప్స్ కనుక తీసుకుంటే ఇన్వెస్ట్ చేస్తే సేఫ్టీ అంటారు. అవునండి. అట్లాగే స్మాల్ క్యాప్స్‌లోకి వెళ్తే గ్రోత్ అంటారు. గ్రోత్ హ్మ్. ఉంటుంది హ్మ్. అంటారు. హ్మ్. హ్మ్. సో, ఒక ఇన్వెస్టర్ ఆయన పోర్ట్‌ఫోలియోని ఎలా రీబాలన్స్ చేసుకోవాలి? ఏ ఏ ఫండ్స్‌తో? అంటే ఒకటండి, వాళ్ళకి ఐడియా ఉంటే పర్వాలే. ఐడియా లేకపోతే గనుక డిస్కస్ జేసి, ఓకే. అంటే వాళ్ళ ఉన్నటువంటి నేచర్ ఏంటి? నాకు పడినా పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను, నేను రోజు చూడను, నాకు లాంగ్ రన్ టెన్యూర్ కావాలి అంటే ఒకలాగండి. లేదు ఈ ఫండ్స్‌ని గూడా రోజు చూసే పరిస్థితి ఉందనుకోండి, హ్మ్. హ్మ్. వాళ్ళింకా బెటర్ అసలు ఎఫ్‌డీలకెళ్ళిపోవడం కష్టం. బెటర్. అంటే ఈ ఫండ్స్ కూడా వేస్ట్ ఇంకా. అంతే ఓకే. కదా! ఆ! అంటే ఇప్పుడు ఆ! అది వాళ్ళ నేచర్‌ని బట్టి ఉంటదండి. అలాగే ఆ! వాళ్ళు అగ్రెసివ్ అంటే ఎంత టెన్యూర్ వాళ్ళు పెట్టుకుంటున్నారనే దాని మీద కూడా ఉంటదండి. రైట్. ఇవన్నీ మనం డిస్కస్ చేసి కాంప్రహెన్సివ్‌గా వన్ టు వన్ డిస్కస్ చేసినప్పుడు ఒక ఐడియా వస్తదండి. అంటే రైట్. నేనెందుకు వన్ టు వన్ అంటున్నానంటే, వాళ్ళకి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు డెఫినెట్‌గా. అనే దాని మీద డెఫినెట్‌గా. వాళ్ళకి ఒక యెస్. ఐడియా యెస్. ఉండాలండి. యెస్. అది మన దగ్గరికొచ్చినప్పుడు ఏంటి మనం మాట్లాడతాం. హ్మ్. బాబు ఇట్లా ఉంటది. మీరెక్కడెక్కడ ఏం విన్నారో తెలీదు. అవును. మార్కెట్ అంతే రియాలిటీ గదా! ఇది. అవును. వాళ్ళు చాలా వింటుంటారు. ర్యాండమ్‌గా ఒకటేదో ఏదో వింటారు. ర్యాండమ్‌గా ఏదో ఒకటి చూస్తారు. లేదు 2023లో ఎప్పుడో చూసుంటారు దాన్ని అవును. మార్కెట్‌లో అవును. బూమ్‌లో. అవును. మళ్ళీ 2020లో రీ ఎంట్రీ ఇస్తారు. సో, అట్లా అబ్బో! కాదు. మీతో కష్టం సుమి. మీతో సో, కరెక్ట్. కరెక్ట్ అంటే సార్. సైకాలజీ పర్ఫెక్ట్ ఇది. అండి. అవును. యెస్. డిఫరెంట్ పీపుల్ యెస్. డిఫరెంట్‌గా థింక్ చేస్తారండి. అవును. ఓకే. తర్వాత ఇప్పుడు ఒక రిటర్న్ వచ్చిందండి. ఒక వ్యక్తి ఎప్పుడో పెట్టాడు 19% సీఏజీఆర్ వచ్చింది స్మాల్ క్యాప్‌లో అంటే, ఎప్పుడు పెట్టాడు? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? కరెక్ట్. ఒక 20 ఏళ్ళు వెయిట్ చేస్తాడు. అవును. ఈ 2 నెలలు కూడా వెయిట్ చేయరు. 2 సంవత్సరాలు కూడా వెయిట్ చేయరు. అవును. రైట్? 2 రోజులకోసారి దాన్ని మార్కెట్ చూస్తుంటారు. మనం చూసి ఏం చేయగలం? ఫండ్ ఏమన్నా పెంచగలమా? తగ్గియగలమా? ఏం చేయలేం గదండీ! మహా అయితే కొంచెం ఫండ్ పెట్టగలం. అంతే. అడిషనల్‌గా అంతే. ఇన్‌ఫ్యూజ్ చేయగలం. సో, అట్లా. రైట్. సో, రైట్. ఇప్పుడు మీరు ఒక లోన్ తీసుకుంటారండి, హౌస్ లోన్స్. జనరల్‌గా హౌస్ కొనేటప్పుడు ఏం చెప్తారు? 20 ఇయర్స్‌లో అవును. పీరియడ్ పెట్టుకోండి. అవును. 30% డౌన్ పేమెంట్ పెట్టుకోండి. అవును. 40% మీ ఇన్‌కమ్‌లో ఈఎంఐ పెట్టుకోండి. ఎవరన్నా సజెషన్ అడిగితే ఏం చెప్తారండి? అంతే కదా! అంతే. ఇదే గదా! ఇదే అవును. కదా! రైట్? అవును. సో, 20 ఇయర్స్ మీరు ఒకసారి చూస్తారా? లోన్ పెట్టినాక రోజు చూస్తారా? ఎందుకు చూస్తాం లోన్ సార్ మనం? అమౌంట్ మారదు గదా! అవును. మారదు గదా అండి. ఒక నెలకి 60,000 కట్ అవుతుంది. 20 ఏళ్ళు 60,000 కట్ అవుద్దిగా. అవును. కొత్తగా మళ్ళీ చూస్తే ఏమన్నా తగ్గుద్దా? పెరుగుద్దా? పెరగదు కదా! ఏం మైండ్ ఫిక్స్ జరగదు. చేసుకుంటాం. అవును. 20 ఏళ్ళు నేను హౌస్ లోన్ కట్టాలి. యెస్. అంతే. అంతవరకే కదండీ. అంతే. ఇప్పుడు ఎస్ఐపీలు చేసినప్పుడు కూడా అంతే కదా! నేను ఫిక్స్ అంతే. చేసుకోవాలి కదా నా మైండ్ సెట్‌ని. ఓకే. అవును. నేను ఒక 5 ఏళ్ళు కడతా, 7 ఏళ్ళు కడతా, ఆ! 10 ఏళ్ళు కడతా. ఫిక్స్ చేసుకోవాలి కదా! ఇక్కడ కూడా అమౌంట్ ఏం మారట్లేదు కదా! కరెక్ట్. కరెక్ట్. అయితే ఇంకొకటి సార్, చాలామంది వారెన్ బఫెట్‌ది ఒక సామెత బాగా అంటే చెప్పింది. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని హ్మ్. ఒకటి ఆయన హ్మ్. చెప్పాడని హ్మ్. చెప్పి హ్మ్. మార్కెట్‌లో విస్తృతంగా ప్రచారంలో ఉంటది. సో, అట్లాగే చాలామంది ఏం చేస్తారంటే, ఆయన దగ్గర 10,000 ఉంటే వాటిని 10 ఫండ్స్‌లోకి విభజించి 1000, 1000 అది రూపాయలు అట్లా టూ మచ్ చేసుకుంటారు. డైవర్సిఫికేషన్ మంచిది కాదండి. ఈ డైవర్సిఫికేషన్ అనేది ఎలా అది ఉంటది? అంత డైవర్సిఫికేషన్ మంచిది కాదు. అచ్చా! యెస్, మీరన్నది 100% కరెక్ట్. ఆ! మనం డిఫరెంట్ అసెట్ క్లాసెస్‌లో పెట్టుకోవడం అనేది ఆల్వేస్ సేఫ్ అండి. హ్మ్. అది కరెక్టే. కానీ కొంతమంది స్టాక్స్ చూసినా కూడా 80 స్టాకులుంటాయి అవును. పోర్ట్‌ఫోలియోలో. అవును. మ్యూచువల్ ఫండ్స్ చూస్తేనేమో 15 ఉంటాయండి. ఈడు యెస్. పెట్టే 10,000కో లేకపోతే అవును. 20,000కో 15 ఫండ్స్ అమ్మ! ఉంటాయి. నాకు కూడా ఆ! ఉన్నాయి. నాయి 20 ఉన్నాయి. సో, అంత డైవర్సిఫికేషన్ కరెక్ట్ కాదండి. ఓకే. సో, మనం చూసుకొని ఒక ఐడియల్‌గా మనం పెట్టే అమౌంట్‌ని బట్టి ఒక 8 ఫండ్సో, 7 ఫండ్సో చూసుకొని పెట్టుకోవడం మంచిదండి. ఓకే. ఒక ఫండ్ మంచి ఫండ్ అని చెప్పి నమ్మి అందులో ఇన్వెస్ట్ చేస్తాం. కానీ అది చూస్తే 2 ఇయర్స్ మైనస్‌లోనే నడుస్తుందనుకోండి. హ్మ్. సో, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? అంటే మార్కెట్ మైనస్‌లో నడిచిందా? ఆ! అదర్ ఫండ్స్ పీర్ ఫండ్స్ అంటే అదర్ ఫండ్స్ పెర్ఫార్మ్ చేస్తూ ఇది పెర్ఫార్మ్ చేయట్లే అనేది ఫస్ట్ చూసుకోవాలి మనం. ఓకే. ఓకే. మార్కెటే మైనస్‌లో ఉందండి. ఇదే కాదు మనం పెట్టిందే కాదు. అన్నీ అట్లా ఏ అచ్చా! ఒక ఇది 2 చూసుకోవాలి. ఇది ఓకే. చూసుకోవాలి. ఆ! 2% అటో ఇటో అన్ని మైనస్‌లోనే ఉంటాయి. రైట్. అంతే కదండీ. కరెక్ట్. సో, కరెక్ట్. దాన్ని ఫస్ట్ మనం చూసుకోవాలి. రైట్. చూసుకొని దాన్ని సూపర్. బట్టి డెసిషన్ తీసుకోవాలి మనం. హ్మ్. యాహ్! సో, తొందరపడి 2 ఇయర్స్ అయింది కదా అని చెప్పి ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. అదేండి. ఇది ఫస్ట్ క్లారిటీ రావాలి మనకి. ఓకే. ఎందుకంటే పోనీ ఇలా ఉంటే ఎలా? అలా ఉంటే ఎలా అంటే చెప్పండి? అన్ని ఫండ్స్ పడుతున్నప్పుడు వెయిట్ చేయటమేనండి. ఓకే. కొత్తగా మనం చేసేదేం లేదు. ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదు. మనం తీసుకున్న ఫండ్ పెర్ఫార్మ్ చేయట్లేదు. వేరే హ్మ్. రీజన్స్ వల్ల ఇష్యూ ఉంది ఆ! అనుకోండి, స్విచ్ అయిపోవటమే ఫండ్. ఇంకంతకు రైట్. మించి రైట్. ఇంకేం చేయగలమండి. రైట్. అంటే ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు నేను ఒక యాప్‌లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నా. నిజంగా మంచి రిటర్న్స్ వస్తున్నాయి నాకు. హ్మ్. ఆల్‌మోస్ట్ 30% రిటర్న్స్ ఉన్నాయి. నేను మీకు హ్మ్. చూపిస్తాను గూడా. హ్మ్. ఓకే. ఇట్లా అంటే ఎవరికి వాళ్ళు ఏదో ఒక యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇట్లాంటి టైంలో మీలాంటి ఒక ఎక్స్‌పర్ట్, మీలాంటి ఒక మెంటర్ అవసరమా? ఇంత విస్తృతమైన నాలెడ్జ్, ఇంత విస్తృతమైన అది అంటే 30% ఎప్పుడుందండి? మీరు మార్కెట్ కోవిడ్ టైమ్‌లో పెట్టారు. హ్మ్. కోవిడ్ టైమ్‌లో పెడితే 30% చూపిస్తది. అవును. ఇంకా ఎళ్తా ఉంటారు. మెల్లగా అది 20కొస్తది. హ్మ్. ఓకే. మెల్లగా ఇంకెళ్ళే కొద్దీ 10% చూపిస్తది మార్కెట్ పడంగానే. ఇంకొంచెం పడంగానే -7% చూపిస్తది. అప్పుడు మీ కాలేంటి? ఓకే.
అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు మార్కెట్‌లో ఆల్ టైమ్ లోలో పెట్టారు. లేదంటే మార్కెట్స్ రైజింగ్ టైమ్‌లో పెట్టారు. హ్మ్. కాబట్టి మీరు 4 సంవత్సరాల నుండి పెట్టినోళ్ళందరికీ కూడా 30%లో, 25%లో 25% చూపిస్తున్నాయి. అవును. మార్కెట్ రేపు నిజంగా ఓ 15% కరెక్షన్ వచ్చిందనుకోండి. 15% కరెక్షన్ వస్తే డెఫినిట్‌గా ఓ 10% ఫండ్స్‌లో కరెక్షన్ అయితే వస్తది కదా! లార్జ్ బీభత్సంగా. క్యాప్‌లో అయితే ఒక భయంకరంగా. 10%, మిడ్ క్యాప్‌లో అయితే ఒక 20%, స్మాల్ క్యాప్‌లో పక్కాగా. అయితే ఒక 30% కరెక్షన్ అవును. వస్తది. అవును. అప్పుడు మీ పోర్ట్‌ఫోలియో మైనస్‌లోకి వస్తది. అవును. అప్పుడేం చేయాలి? కాబట్టి మీరు ఉండాల్సిందే లేదు. అంటారు. మీకనిపిచ్చింది. ఆ! సడెన్‌గా మీరు హైలో తీసుకొచ్చి ఇంకా ఎక్స్‌ట్రా డిప్లాయ్ చేశారు మనీ. ఆ! లేదులెండి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ కాదు కొంచెం ఆగండి ఆ! అని చెప్పేవాళ్ళెవరు? లేదు మీరే. మీరనుకున్నారు. మీరొక 30,000 పెడుతున్నారు. ఇంకో 20,000 నేను పెడదాం సంవత్సరానికి. సంవత్సరం తర్వాత నేనేదో కార్ అప్‌గ్రేడ్ చేసుకోవాలి. అప్పుడు తీసుకుందాం అనుకున్నారు. అప్పటికది మైనస్‌లో ఉంది ఒక అవును. 7%. అవును. అప్పుడు మీ యొక్క డెసిషన్ ఏంటి? సో, మీరే దేవుడంటారు. అహా! నో. దేవుడు నో. అంటలేదు కదండీ. అంతే గదా! ఇప్పుడు అట్లా అని మీలాంటి కాదు. వాళ్ళు అంటే ఐ మీన్ ఆ! నేననేదేంటంటే అండి మీరు తెలుసుకోండి ఫస్ట్. కరెక్ట్. అవును. మార్కెట్స్ ఏంటి? మార్కెట్స్‌లో ఉన్న రిస్క్ ఏంటి? మార్కెట్స్ రైట్. ఒక్కటే కాదు కదా! అవును. ఈ మెనీ అదర్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి. నేను రైట్. పార్క్ చేసుకోవాలి. సపోజ్ నా దగ్గరుంది సార్. ఇప్పుడు మార్కెట్ ఉన్న సినారియోలో నేను ఒక 1 ఇయర్ అడిషనల్‌గా పెడదాం అనుకుంటున్నాను. ఇందులో పెట్టనా? లేదంటే నేను అదర్ అసెట్ క్లాస్ లిక్విడ్ ఫండ్స్‌లో కరెక్ట్. పార్క్ చేయొచ్చు. కరెక్ట్. డెట్ ఫండ్‌లో పార్క్ చేసుకోనా? రైట్. ఇలాంటిది అట్‌లీస్ట్ మీకు తెలిసుండాలి. కరెక్ట్. మీరది తెలియకుండా కొంతమంది ఎలా ఉంటాయంటేనండి కొంతమంది డౌట్స్ ఎలా అడుగుతారు. సార్ నా దగ్గర 10,00,000 ఉన్నాయి. హ్మ్. నాకొక 1 ఇయర్ తర్వాత కావాలి. హ్మ్. నేను మార్కెట్‌లో పెట్టనా? అంటే ఫండ్స్‌లో పెట్టనా? ఇప్పుడంతా అదే మనం ఫండ్స్ అర్థమైంది. గురించి అవును. మాట్లాడుతున్నాం అవును. కాబట్టి ఫండ్స్‌లో పెట్టనా అని. 1 ఇయర్ తర్వాత కావాలన్నప్పుడు స్ట్రెయిట్ అవే మేము చెప్పేస్తాం. ఐదర్ నువ్వేసుకో బ్యాంక్‌లో లేదంటే లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుకో. అచ్చా! డెట్ ఫండ్స్‌లో పెట్టుకో. లేదా షార్ట్ అంతేగాని డ్యూరేషన్ ఫండ్స్‌లో ఇటువైపు పెట్టుకో. రాకని చెప్తారిగ. రాకని చెప్తామండి. అంటే అట్‌లీస్ట్ ఎందుకు చెప్తాం అది? ఎవరు గెస్ చేయలేరు మార్కెట్‌ని. కరెక్ట్. కరెక్ట్. నేనే కాదు ఎవరు కూడా గెస్ అవును. చేయలేమండి. అవును. మార్కెట్ ఎలా ఉంటదని అంతే ఎవరికీ గదా! తెలీదు. అవును. రైట్? రేపు ఎంత పడుద్ది, ఎంత పెరుగుద్ది తెలీదు. కాకపోతే మన అవసరాలను బట్టి, మార్కెట్ కండిషన్ బట్టి మనం అట్‌లీస్ట్ ఒకసారి థింక్ చేయి. ఇది అవును. వద్దు. లేదు హైబ్రిడ్ ఫండ్స్‌లో పెట్టుకో. అచ్చా! చెప్తారు. అట్‌లీస్ట్ హైబ్రిడ్ యెస్. ఫండ్స్ 1-3% రిటర్న్‌లో సూపర్. అయినా మీరు సూపర్. బయటకొస్తారు. అవును. మైనస్‌లో లేకుండా. రైట్. ఇట్లాంటియండి చిన్న చిన్న సజెషన్స్. కరెక్ట్. లేదా కరెక్ట్. మార్కెట్ ఓవర్‌వ్యూ చిన్న చిన్నయండి ఇవే పెద్దయి. హ్మ్. వీటి ద్వారానే గదా పోర్ట్‌ఫోలియో బిల్డ్ బిల్డ్ అవుతది. అవుతదండి రైట్ అట్లా. సార్. ఇప్పుడు మీరు లేదు ఇంకొకటుందండి. ఆ! ఎస్‌డబ్ల్యూపీ. ఆ! ఇప్పుడు ఎస్‌డబ్ల్యూపీ ఎప్పుడు పెట్టాలి? ఓకే. ఎస్‌డబ్ల్యూ ప్రతిసారి కాదు కదా! అచ్చా! ఎస్‌డబ్ల్యూపీ హైలో పెట్టారు మీరు. మీరు కంటిన్యూయస్‌గా మార్కెట్ ఒక 8 నెలల్లో మీకు డౌన్ ట్రెండ్ నడిచింది. హ్మ్. 8 నెలల్లో మీకు ఎస్‌డబ్ల్యూపీ అంటే ఎక్కడి నుండి వస్తదండి? మీరు హ్మ్. పెట్టిన డబ్బులే ఫండ్స్ మళ్ళీ అమ్మి కరెక్ట్. మీకిస్తారు. అవును. అమ్మేటప్పటికి మీకు నెలకి మీరు ఒక 5% పెట్టారు. చివరికి చూసేటప్పటికి అదొక 7, 8 లక్షలు మైనస్ కనపడుద్ది. అరే! నేను ఇదంతా నా ఏదో రిటైర్మెంట్ డబ్బులు తీసుకొచ్చి పెట్టాను. ఇదేంది అవును. నేను 2,00,00,000 కరెక్ట్. పెడితే లేకపోతే ₹1,00,00,000 పెడితే నాకేంటి మైనస్ కనపడుతుందని ఒక భయం వస్తది. అవును. కన్‌ఫ్యూజన్ వస్తది. అట్‌లీస్ట్ మీకు దాన్ని గైడ్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి పక్కన కాదులేండి మార్కెట్స్ హిస్టారికల్‌గా ఇలా ఉన్నాయి. లేదు ఇలా పెట్టినా కూడా ఇంకొక 1 ఇయర్‌కి రికవర్ అయినప్పుడు మీ కార్పస్ మీకు ఫిల్ అవుతది. ఏదో సంథింగ్ కరెక్ట్. ఆ ధైర్యం ఉంటదండి. అవును. అంతే తప్ప ఇప్పుడు అట్లా చాలా మంది ఏమన్నారు రిటైర్ అయిన డబ్బులను తీసుకొచ్చి ఎస్‌డబ్ల్యూపీలో పెడదాం. అవును. తప్పేం లేదండి. ఇప్పుడు హ్మ్. ఎందుకంటే రిటైర్ అయినా కూడా మన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ పెరుగుతుంది కదండీ. అవును. 20 ఏళ్ళు, అవును. 30 ఏళ్ళు మనకి కావాలి. అంతే గదా! సార్. కావాలంటే మరి బ్యాంక్ ఇంట్రెస్ట్‌తో వర్కౌట్ అవ్వదు. అవును. ఖచ్చితంగా మార్కెట్‌లో కొంత పెట్టాలి. కరెక్ట్. ఎంత పెట్టాలి? ఆ హ్మ్. కొంత అంటే ఎంత? ఎంత? ఎంత పెట్టుకోవాలి నేను? ఆ ఎంతకి నాకు ఎంత రిస్క్ వస్తది? ఓహ్! ఇవన్నీ కూడా కొంత మనం డిస్కస్ చేసుకొని డెఫినిట్‌గా. సో, పెట్టుకోవడం మంచిదండి. అదే మీలాంటి వాళ్ళ అవసరం చాలా చాలా అద్భుతంగా అంటే ఉంటది. అంటే మీలాంటి వాళ్ళు. ఎందుకంటే నిజమే ఇప్పుడు పోర్ట్‌ఫోలియో ఆడిట్ అనేది కూడా చేస్తారు మీరు. ఇది నిజంగా అవసరమా? ఎందుకు అవసరం? పోర్ట్‌ఫోలియో చెక్ చేసుకోవడం అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అండి. హ్మ్. అంటే ఇప్పుడు మీరు చూడండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ 1 ½ ఇయర్‌లో మెటల్స్ ర్యాలీ వచ్చింది. అవును. లాస్ట్ 1 ఇయర్‌లో స్మాల్ క్యాప్స్ మీకు 3 ఇయర్స్ కరెక్ట్. బ్యాక్ బాగా పెర్ఫార్మ్ చేసినాయి. అవును. ఇఫ్ యూ ఆర్ ఎ స్మార్ట్ ఇన్వెస్టర్ అంటే కొంచెం మనకు తెలుసుంటే ఇప్పుడు అంతే గదా! నేనున్నానండి. అవును. స్మాల్ క్యాప్స్ నేను ప్రాఫిట్ బుక్ చేసుకొని షిఫ్ట్ అయిపోతా వేరే అంతే ఫండ్స్‌లోకి. గదా! అవును. మల్టీ అసెట్‌లోకో లేకపోతే మల్టీ పర్ఫెక్ట్. క్యాప్‌లోకో పర్ఫెక్ట్. అవును. షిఫ్ట్ అయిపోతా. ఇది అవును. మనం ఎప్పటికప్పుడు మనం ఎవ్రీ 3 ఇయర్స్‌కో, 2 ఇయర్స్‌కో మార్కెట్ కండిషన్ బట్టి మనం కొంత రీబాలన్స్ చేసుకుంటే బావుంటది కదండీ! అవును. సూపర్ సార్. సూపర్. ఇప్పుడు ఒక పాప ఉంది సార్. 3 ఇయర్స్ పాప ఉందనుకోండి. ఆమె కోసం ఓ 15 ఏళ్ళు డబ్బులు సేవ్ చేయాలనుకుంటున్నాననుకోండి. అలాంటి వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్ ప్లాన్స్ ఉంటాయా సార్ వాటికి? ఇప్పుడు ఫండ్స్‌లో కేటగరీస్ ఉన్నాయండి. అచ్చా! చాలా కేటగరీస్ అవునా? ఉంటాయి. ఓకే. వాళ్ళ 15 ఇయర్స్ తగ్గట్టు చిల్డ్రన్ ఫండ్స్ ఉంటాయి. హ్మ్. ఇట్లా పెట్టుకోవచ్చు. అచ్చా! సో, డెఫినిట్‌గా వాళ్ళ గోల్‌ని బట్టి హ్మ్. మ్యారేజ్‌కైతే 15 ఇయర్స్ అదే ఎడ్యుకేషన్‌కి 15 ఇయర్స్, మ్యారేజ్ అయితే 20 ఇయర్స్ టైమ్ పీరియడ్‌లో పెట్టుకోవచ్చండి. ఓకే.